హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ జ్యూస్. పచ్చి మామిడికాయ జ్యూస్ తయారు చేసుకోవడానికి 2 పచ్చి మామిడికాయలని తీసుకోవాలి. ఈ జ్యూస్ చేసుకోవడానికి ఏ మామిడికాయలైనా తీసుకోవచ్చండి. పుల్లటి అయినా తీయటి మామిడికాయలైనా తీసుకోవచ్చు. నేను 1 పుల్లటి మామిడికాయ, 1 బంగినపల్లికాయ తీసుకున్నానండి. మామిడికాయలని నీట్గా క్లీన్ చేసుకుని పీల్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకొని 1 టీ గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. మామిడికాయ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొద్దిగా పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా శొంఠిని దంచుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ బెల్లం తురుము వేసుకోవాలి. 5 ఐస్ క్యూబ్స్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మ్యాంగో స్మూత్గా జ్యూస్ లాగా అయిన తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత జ్యూసు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ జ్యూస్ను ఒక గ్లాస్ జార్లోకి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. మనకు కావాల్సినప్పుడు గ్లాస్లో 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని పచ్చిమామిడికాయ జ్యూస్ వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, సమ్మర్లో ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో జ్యూస్ రెడీ. ఈ పచ్చిమామిడికాయ జ్యూస్ను ఆమ్కా పన్నా అని కూడా అంటారండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. If you like this video, please do like, share and subscribe to వంటింటి కథ.